హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. నేను మీ రజియానండి. ఈరోజు నేను మీకు అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకునే గులాబ్ జాములు ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. అది ఎంతో టేస్టీగా, ఫ్లఫీగా, స్మూత్గా, జ్యూసీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. మన ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా ఈ గులాబ్ జాములు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్క కప్పు జస్ట్ 200 గ్రామ్స్ తోటి నేను 50 గులాబ్ జాములు ప్రిపేర్ చేశానండి. చూడండి ఎంత స్మూత్గా, ఎంత జ్యూసీగా, ఫ్లఫీగా ఉన్నాయో. అంతే టేస్టీగా ఉంటాయండి. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ప్రాసెస్కి వెళ్ళిపోదాం. నేను చెప్పాను కదండి, ఒక 1 కప్పు బొంబాయి రవ్వతోటి ఈరోజు మనం గులాబ్ జాములు ప్రిపేర్ చేసుకుంటున్నానని. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. దాంట్లో ఒక 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి. ఎక్కడ మనకి కలర్ చేంజ్ అవ్వకూడదండి. కొంచెం దోరగా వేగితే చాలు. వెంటనే మనం తీసి ఓ పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత ఏ కప్పుతో అయితే మనం బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల పాలని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలంతా మనకి చక్కగా బాగా మరగాలండి. చూడండి ఇలా పైకి పొంగొస్తున్నాయి అనే టైంలో పాలు బాగా మరిగిన తర్వాత ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వ ఉంది కదండి, దాన్ని తీసుకొచ్చి దీంట్లో పోసేసుకొని బాగా ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఎక్కడ ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వని వేసుకోండి. ఎక్కడ అడుగంటకుండా, ఉండలు కట్టకుండా మనం దీన్ని బాగా స్మాష్ చేసుకుంటూ ఇలా మొత్తం కలిపేసుకోవాలి. చూడండి ఇప్పుడు బాగా దగ్గర పడిపోయింది కదా. ఇంకొంచెం సేపు, ఒక జస్ట్ ప్రాసెస్ ఎంతో సేపు పట్టదండి, ఒక 2 మినిట్స్లో మనకి బాగా గట్టిగా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని గ్యాస్ కట్టేసి ఓ ప్లేట్లో వేసుకొని చల్లారనిద్దాం. ఇలా ఇదంతా ప్లేట్లో తీసుకొని బాగా చల్లార్చుకోవాలి. ఇది చల్లారుతూ ఉంటుందండి. మనం వేరే పక్కన నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ఓ ప్యాన్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో, ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు రవ్వకి 2 కప్పుల పంచదార తీసుకోవాలి. ఇదే మీకు కరెక్ట్ మెథడ్, పర్ఫెక్ట్ కొలతలు అన్నమాట. ఎప్పుడైనా కానీ ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల పంచదార, 2 కప్పుల నీళ్లు తీసుకొని మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ పంచదార అంతా బాగా కరగాలి. ఇది ఇలా కరుగుతుండగా ఓ 2 ఇలాచీల్ని, అదేనండి మన యాలుకల్ని, మంచి ఫ్లేవర్ని తీసుకొచ్చి పెడతాయి అన్నమాట మన పాకానికి. 2 ఇలాచీల్ని చక్కగా దంచుకొని ఇందులో ఈ పాకంలో వేసేసుకోవాలి. చూడండి ఇలా నురగలు కక్కేటట్టు బాగా ఫ్లఫీగా ఎలా వస్తుందో. ఇలా పైకి నురగంతా తేలిన తర్వాత మనకి ఇది లేత పాకం రావాల్సిన అవసరం లేదు, జిగురు పాకం వస్తే సరిపోతుంది. మనకి ఇది లేత పాకం రాబోతుంది అని మన చేతికి జిగురులాగా అనిపిస్తుంది కదండి. ఆ టైంలో మనం దీన్ని గ్యాస్ కట్టేసి పక్కన పెట్టేసుకుంటే మనం పాకం ప్రిపేర్ చేసినట్టే, రెడీ అయిపోయినట్టే. దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత ఓ ప్యాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పోసేసుకోవాలి. ఈలోపు ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది కదా. ఈలోపు మనం ఇందాక మిక్స్ చేసిన రవ్వ మిశ్రమం ఉంది కదండి, దీన్ని ఇలా చేతితోటి బాగా రబ్ చేసుకోవాలి. ఎంత బాగా రబ్ చేయాలంటే దీంట్లో మనం ఎక్కడ బేకింగ్ పౌడర్ కానీ, బేకింగ్ సోడా కానీ ఏది వాడట్లేదండి. అయినా కానీ
మనకి గులాబ్ జాములు బాగా ఫ్లఫీగా జ్యూసీగా రావాలి అంటే ఖచ్చితంగా ఇలా చేయాల్సిందే. ఇలా బాగా మెత్తగా, కొంచెం పొడిగా ఉందనుకోండి, చేతికి కొన్ని పాలు కానీ కొంచెం ఆయిల్ కానీ రాసుకొని ఇలా బాగా మెత్తగా రబ్ చేసుకొని ఒక చిన్న పెద్ద ఉండలాగా వచ్చేంత వరకు రబ్ చేసుకోవాలి. ఆ తర్వాత చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనం అన్ని గులాబ్ జామ్ లాగా చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. నేను తీసుకున్న 1 కప్పు రవ్వకి నాకు మినిమంగా వచ్చేసి ఒక 50 పైనే అయినాయండి. ఇప్పుడు వీటిని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిలో వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచి కలర్ ఫామ్ అవుతుంది. కలర్ అంతా బాగా చేంజ్ అవుతుంది. అంటే మనకి ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి లోపలంతా కుక్ అవుతుంది. చూడండి ఎంత మంచి కలర్ వస్తుందో. వీటిని మనం అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేసిన తర్వాత దూరగా వేగిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని మనం వేడిగా తీసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలో వేసేసుకోవాలి. అప్పుడే మనకి ఈ వేడి గులాబ్ జాములు పాకంలో పడిపోగానే ఈ వేడికి పాకాన్నంతా అబ్జర్వ్ చేసుకొని మనకి జ్యూసీగా తయారవుతాయండి. మిగిలినవి కూడా ఇలాగే వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదిల్చకండి, కొంచెం ఒక 1 మినిట్ గ్యాప్ ఇచ్చి అప్పుడు కదిల్చండి, లేకపోతే విడిపోతాయి. జాగ్రత్తగా వేసుకోవాలి. జస్ట్ చూడండి ఎంత బాగా మంచి కలర్ ఫామ్ అవుతున్నాయో. వీటిని కూడా తీసి మనం ఇలా పాకంలో వేసుకోవాలి. సింపుల్ ప్రాసెస్ అండి. మనం ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఈజీగా ఒక్క 10 రూపాయలేనండి, జస్ట్ 10 రూపాయల బొంబాయి రవ్వతోటి నేను 50 మ్యాక్సిమం 50 గులాబ్ జాములు ఈజీగా ప్రిపేర్ చేసుకున్నా. ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత టేస్టీ గులాబ్ జాములు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం బయటికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. చూడండి, మనం తీసుకున్నవి 1 కప్పు రవ్వకి ఇన్ని గులాబ్ జాములు అయిపోయినాయి. అది కూడా ఇంత స్మూత్గా జ్యూసీగా సాఫ్టీగా గులాబ్ జాములన్నీ ప్రిపేర్ అయిపోయినాయి. వీడియో కానీ నచ్చిందా? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి.